అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో మానిపండు తెగులు నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం, వర్షాల అనంతరం ప్రతి పైరులో ఉధృతమవుతున్న పురుగులు నివారణ చర్యలు, సస్యరక్షణలో స్ప్రేయర్లు డ్రోన్ల వాడకం పిచికారీ సమయంలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వర్షాలు వరదలు దీంతో పంట పొలాలకు తక్షణ నష్టమే కాకుండా ఆనక జరిగే నష్టాలు అనేకం. ముఖ్యంగా అధిక వర్షాల అనంతరం పైర్లు కోలుకునేలోపు చీడపీడలకు లొంగిపోయి మరింత నష్టం తెచ్చిపెడుతుంది. గత వారంలో ముంచెత్తిన వర్షాలు వరదల వల్ల ప్రధాన వాణిజ్య పంటైన పత్తి చాలా చోట్ల దెబ్బతింది. పూత పిందె దశలో ఉన్న పైరులో ఈ సమయంలో రసం పీల్చు పురుగులైన పచ్చదోమ, తామర పురుగులు, పేనుబంక, పిండి నల్లితో పాటు గులాబీ రంగు కాయతొలుచు పురుగుల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. వీటి నివారణకు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓం ప్రకాష్. మన రాష్ట్రంలో పత్తి అనేది దాదాపు ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితి కనుక తీసుకున్నట్లయితే పత్తిలో కొన్ని రకాల చీడపురుగులు అనేటివి ఈ పత్తి పంటను ఆశించి రైతులకు అధికంగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. సాగు చేస్తున్న పత్తి అంతా కూడా బీటీ పత్తిని సాగు చేస్తున్నాము. అయితే ఈ బీటీ పత్తిలో కనుక తీసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానమైనది పచ్చదోమ. పచ్చదోమ విషయానికి వచ్చినట్లయితే ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా మనకు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. రెండూ కూడా ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన తొలి దశలో ఆకులనేటివి కొనల నుండి పసుపు రంగులోకి మారిపోయి తర్వాతి దశలో ఆకులన్నీ కూడా ఆకుల కొనల వెంబడి ఇటుక రంగులోకి మారిపోవడం మనం గమనించవచ్చు. మబ్బుతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క పచ్చదోమ ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే తొలి దశలో అయితే ఎసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదా సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక రసం పీల్చే పురుగు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండ బాగా వచ్చి బెట్ట వాతావరణ పరిస్థితులు కనుక వచ్చినట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా అయ్యి మనకు అధికంగా నష్టాలే వాటిల్లుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగు కనుక తీసుకున్నట్లయితే పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల కింది భాగంలో ఉండి గోకి రసాన్ని పీల్చడం వలన ఈ యొక్క ఆకులన్నీ కూడా డొప్పలాగా మారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాక పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఈనెల వెంబడి వెండి చారల వరే మెరుస్తూ ఉండడం మనం గమనించవచ్చు. కావున ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే రైతు సోదరులందరూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తామర పురుగు నివారణ కోసము మనకు ఈ నీలిరంగు జిగురు అట్టలను 1 ఎకరానికి 10 చొప్పున పెట్టుకోవాలి. అంతేకాకుండా కీటకనాశులైనటువంటి పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైనిటోరమ్ అనే మందును 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి
లేదా ఈ యొక్క అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ తామర పురుగులు అనేటివి మనకు ఈ తలమాడు తెగులు కలగజేసే వైరస్కు వాహకాలుగా పనిచేస్తాయి. కావున ఈ యొక్క తలమాడు తెగులు ఉధృతి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ తలమాడు తెగులు లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే అభివృద్ధి చెందిన ఆకులపైన ఎర్రని మచ్చలు అనేటివి ఏర్పడము, అంతేకాకుండా తర్వాతి దశలో ఈ యొక్క ఆకుల కొనల వెంబడి నలుపు రంగులోకి మారి ఆకులన్నీ కూడా మాడిపోవడం మనం గమనించవచ్చు. అందుకే దీన్ని మనము తలమాడు తెగులు అని అంటాము. ముఖ్యంగా ఇది వైరస్ తెగులు. ఈ తామర పురుగులు అనేటివి ఈ వైరస్ను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింపజేయడం వల్ల ఈ తలమాడు తెగులు ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోవడం మనం గమనించవచ్చు. ఈ యొక్క తలమాడు తెగులు ఉధృతిని గమనించిన వెంటనే తామర పురుగులు ఉన్నాయా లేవా చూసుకొని సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క తలమాడు తెగులు వైరస్ తెగులు బారి నుంచి కూడా పంటను కాపాడుకోవడం జరుగుతూ ఉంది. అయితే వీటితో పాటు మరో ప్రధానమైన రసం పీల్చే పురుగు మనకు పేనుబంక. ఈ పేనుబంక ఉధృతి అనేది పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా పసుపు వర్ణంలో ఉండి ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న కొమ్మలు, అంతేకాకుండా ఆకుల కింది భాగంలో గుంపులు గుంపులుగా ఉండి ఈ రసాన్ని పీల్చడం వలన ఈ యొక్క మొక్క అనేది ఎదగక మనకు మొక్క గిడసబారిపోవడం కూడా మనం గమనించవచ్చు. కావున రైతు సోదరులందరూ ఈ పేనుబంక ఉధృతిని కనుక గమనించిన వెంటనే ఈ ఫ్లోనికామైడ్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఈ డైనోటెఫ్రాన్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి, లేదా అస్టామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి, లేదా డయాఫెన్థీరాన్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఇప్పుడు ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే పిండి పురుగు ఉధృతి అనేది గమనించడం జరిగింది. ఈ పిండి పురుగు అనేది తెలుపు వర్ణంలో ఉంటుంది. ఇందులో ఉండే పిల్ల మరియు పెద్ద పురుగులు అన్నీ కూడా ఈ యొక్క అప్పుడే అభివృద్ధి చెందుతున్న కొమ్మలు నుండి గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వలన మొక్క తొలి దశలో అయితే కొమ్మలు ఎండిపోవడము, తర్వాతి దశలో అయితే పూర్తిగా మొక్క ఎండిపోవడం మనము గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే రైతు సోదరులందరూ ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే, పిండి పురుగు అయితే ఏ మొక్కనైతే ఆశిస్తుందో ఆ మొక్కను పీకివేసి నాశనం చేయాలి. తర్వాతి దశలో ముఖ్యంగా ఈ పిండి పురుగు నివారణ కోసము సస్యరక్షణ చర్యలో భాగంగా ప్రొఫినోఫాస్ అనే మందును 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, దీనితో పాటు మనకు శాండవిడ్ గమ్మును కనుక కలిపి కొట్టుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే పిండి పురుగును సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత దశను కనుక తీసుకున్నట్లయితే పత్తి పంట అంతా కూడా మనకు కాయ అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. కావున ఈ దశలో మనకు తీసుకున్నట్లయితే ఈ కాయతొలిచే పురుగుల్లో ఈ గులాబీ రంగు కాయతొలిచే పురుగు ఉధృతి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గులాబీ రంగు కాయతొలిచే పురుగు వచ్చిందంటే మనకు నష్టం అనేది అధికంగా వాటిల్లే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు యొక్క లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే ఈ పురుగు మనకు అప్పుడే అభివృద్ధి చెందిన కాయల కింది భాగంలో ఈ యొక్క గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు అనేటివి కాయలోనికి చొచ్చుకొని పోయి అవి లోపలికి వెళ్ళిన రంధ్రాన్ని మూసివేయడం వలన మనం దానివల్ల జరిగే నష్టాన్ని తొందరగా గుర్తించలేం. ఎప్పుడైతే కాయ పగిలిన తర్వాత మాత్రమే దాని నష్టాన్ని గుర్తిస్తాం. కావున ముందుగా మన పొలంలో గులాబీ రంగు పురుగు ఉందా లేదా అనేది గుర్తుంచుకోవాలి. ఈ గులాబీ రంగు పురుగు ఉన్నదా లేదా అనేదానికి మన పత్తి చేనులో ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి 4 చొప్పున పెట్టుకోవాలి. వరుస 3 రోజుల్లో 7 నుంచి 8 రెక్కల పురుగు కనుక లింగాకర్షక బుట్టల్లో కనుక పడినట్లయితే మన పత్తి చేనులో ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి ఉన్నదిగా గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే ఈ తొలి దశలోనే మనము సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ క్లోరిఫైరిఫాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ప్రొఫినోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి తర్వాతి దశలో కనుక గమనించినట్లయితే మనము ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులైనటువంటి లాంబ్డా సాయిలోత్రిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా సైపర్మిత్రిన్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులందరూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క పత్తిలో వచ్చే ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులను, అదేవిధంగా ఈ యొక్క గులాబీ రంగు కాయతొలిచే పురుగును సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు వరి పైరులో వివిధ తెగుళ్ల తాకిడిని పెంచుతున్నాయి. గత వారం కురిసిన అధిక వర్షాలకు వరిలో పలు రకాల చీడపీడలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
ముఖ్యంగా మానిపండు తెగులు ఆశించినప్పుడు వరి కంకుల్లో గింజలకు ముద్దలు ముద్దలుగా అంటుకుని శిలీంధ్ర బీజాలు కనిపిస్తాయి. ఈ తెగులు వచ్చాక నివారణ చర్యలు చేపడితే ప్రయోజనం శూన్యం. పైరు పొట్ట దశ నుంచి పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు పడితే మానిపండు తెగులు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వరిలో మానిపండు తెగులు రావడానికి కారణాలు, నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఈనాటి అన్నదాతలో చూద్దాం. వరి పైరుకు ఈ మధ్యకాలంలో అధిక నష్టం కలిగిస్తోంది మానిపండు తెగులు. అన్ని వరి వంగడాల్లో ఈ తెగులు కనిపించినా సన్న వరి రకాల్లో మానిపండు తెగులు ఉధృతి మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ తెగులు వరి పైరు పొట్ట దశ నుంచి మొదలుకొని పూత, గింజ, పాలు పోసుకునే దశ వరకు ఎక్కువగా ఆశిస్తుంది. పొట్ట దశ, పూత దశల్లో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు మానిపండు తెగులు ఉధృతి మరింత పెరుగుతుంది. మానిపండు ఆశించిన మొక్కల వెన్నుల నుండి ఆకుపచ్చ రంగులో శిలీంధ్రపు జిగురు కనిపిస్తుంది. ఈ జిగురు క్రమంగా పసుపు రంగుకు మారి నల్లటి ముద్దగా తయారవుతుంది. వీటిని ఇలానే వదిలేస్తే ఈ శిలీంధ్ర బీజాలు విత్తనాలతో కలిసిపోయి తరువాత పంటకాలానికి కూడా తెగులును వ్యాపింపచేస్తాయి. వరి పైరులో మానిపండు తెగులు వ్యాప్తి చెందడానికి పలు కారకాలు దోహదం చేస్తుంటాయి. ముఖ్యంగా వరి పైరు పొట్ట, పూత దశలో ఎడతెరిపిలేని వర్షాలు, గాలిలో తేమ అధికంగా ఉండటం, అధిక నత్రజని ఎరువులు వాడటం, గత సంవత్సరపు శిలీంధ్ర బీజాలు భూమిలో ఉండిపోవటం, పంట పూత దశలో వీచే గాలుల వల్ల శిలీంధ్ర బీజాలు ఒక మొక్క నుంచి మరో మొక్కకి త్వరితగతిన వ్యాపించడం వంటి కారణాలతో తెగులు కొద్ది కాలంలోనే అధిక విస్తీర్ణంలో వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మానిపండు తెగులు నివారణకు తెగులు సోకిన తరువాత కాకుండా ముందు నుంచే కొన్ని చర్యలు చేపట్టాలి. ముందుగా విత్తన ఎంపికలో జాగ్రత్త వహించాలి. గత సంవత్సరం తెగులు ఆశించిన పొలం నుంచి విత్తనాలను సేకరించకుండా ఉండటం మేలు. విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజం చొప్పున కలిపి శుద్ధి చేయాలి. నత్రజని ఎరువులను సిఫార్సు మేరకు మాత్రమే వేసుకోవాలి. మానిపండు తెగులు పూత దశలో ఎక్కువగా ఆశిస్తుంటుంది కాబట్టి అప్పట్నుంచి ముందు జాగ్రత్తగా రసాయన మందులను పిచికారీ చేసుకోవాలి. పైరు ఈనే దశలో అంటే 15 నుంచి 25% పూత దశలో ఒకసారి, తరువాత వారం నుంచి 10 రోజులకు అంటే సగం పూత దశలో ఉన్నప్పుడు ఒకసారి ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా టెబ్యూకోనజోల్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మందును 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే పంట ఆఖరి దశలో అంటే పసుపు ముద్దలు ఏర్పడిన తరువాత ఎలాంటి తెగుళ్ల మందులు పిచికారీ చేసినా ఏ విధమైన ప్రయోజనం ఉండదు. కాబట్టి పైరు పూత దశ నుంచే మానిపండు రాకుండా ముందు జాగ్రత్తగా మందులను పిచికారీ చేసుకోవడం మేలు చేస్తుంది. మారుతున్న సాగు పద్ధతులు, వాతావరణ పరిస్థితులు, అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడాల సాగు వంటి అనేక కారణాలతో పంటల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. విత్తు మొలిచింది మొదలు పంట కోత వరకు వివిధ దశల్లో ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు రసాయనిక మందులను వాడుతుంటారు రైతులు. ఒకప్పుడు చేతి పంపు, నాప్సాక్ స్ప్రేయర్లను వాడేవారు. కానీ ఇవాళ పవర్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, డ్రోన్ల వాడకం పెరిగింది. వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే సరైన విధంగా వాడుకోవాలి. లేనట్లయితే మందుల సామర్థ్యంతో పాటు పరికరాల మన్నిక కూడా తగ్గుతుంది. మందుల పిచికారీ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. పంటల సాగులో ప్రస్తుత కాలంలో చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. అంతకంతకు పెరుగుతున్న చీడపీడల నియంత్రణకు చీటికి మాటికి రైతులు రసాయన మందులను పిచికారీ చేయటం చూస్తున్నాం. ఎంతలా అంటే మిరప, ప్రత్తి వంటి వాణిజ్య పంటలు, వంగ, బెండ వంటి కూరగాయ పంటల్లో రోజు మార్చి రోజు పిచికారీ చేయటం,
అవసరానికి మించి పిచికారీ వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మందులను ఎన్నిసార్లు పిచికారీ చేశాం అన్న దానికంటే అసలు పిచికారీ విధానం సరిగా ఉందా లేదా, ఎంత సమర్థవంతంగా మందు పనిచేస్తోంది, ఎంత వృధాగా పోతోంది అన్న విషయాన్ని సరిచూసుకోవడం ముఖ్యం. పిచికారీ చేసే సాధనం బాగున్నప్పుడే ఆ ప్రయోజనం నెరవేరుతుంది. ఇటీవలి కాలంలో చేతితో పనిచేసే స్ప్రేయర్ల కంటే యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్ల వాడకం బాగా పెరిగింది. యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్లే పవర్ స్ప్రేయర్ మరియు తైవాన్ స్ప్రేయర్. ఈ యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్లను వాడటం వల్ల సమయం ఆదా అవటమే కాదు, ఈ స్ప్రేయర్ల ద్వారా వచ్చే బిందువులు చాలా చిన్నవిగా విడగొట్టబడి బయటకు వస్తాయి. కాబట్టి మందు ద్రావణంతో తడిచే విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, సాధారణ స్ప్రేయర్ కన్నా ఎక్కువ ఒత్తిడితో మందు ద్రావణం బయటకు వస్తుంది. కాబట్టి చీడపీడల నివారణ సమర్థవంతంగా జరుగుతుంది. వీటి వాడకం వల్ల నీటి వినియోగం సగానికి పైగా తగ్గిపోతుంది. సాధారణ పిచికారీకి ఎకరాకు 200 లీటర్ల నీరు అవసరమైతే ఈ స్ప్రేయర్ వాడితే ఎకరాకు 75 నుంచి 100 లీటర్ల నీరే సరిపోతుంది. 100 లీటర్లే వాడుతున్నా కదా అని సిఫారసు చేసిన మందు మోతాదును తగ్గించకూడదు. ఎకరాకు ఎంత అయితే మందు మోతాదును సిఫారసు చేశారో అంతే వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్లోరిపైరిఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు ప్రతి లీటరు నీటికి చొప్పున ఎకరాకు 200 లీటర్లు నీటికి 400 మిల్లీలీటర్లు మందు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎకరాకు 100 లీటర్ల నీరే వాడినా నీరు తగ్గిస్తున్నాం కదా అని మందు మోతాదును తగ్గించకూడదు. 400 మిల్లీలీటర్ల మందును తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల మందు ద్రావణం గాఢత పెరుగుతుంది. ఫలితంగా మందు సామర్థ్యం పెరిగి చీడపీడలు సమర్థవంతంగా నివారించబడతాయి. పవర్ స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా పనిచేయాలంటే అవి వాడుతున్నప్పుడు, వాడిన తర్వాత కూడా రైతులు కొన్ని మెళకువలు పాటించాలి. పవర్ స్ప్రేయర్ను పిచికారీకి వాడుతున్నప్పుడు ద్రవరూపం, పొడి రూపంలోని మందులను వాడవచ్చు. దీంతో గంటకు 2 ఎకరాలు పిచికారీ చేయవచ్చు. గంటకు లీటరు పెట్రోల్ అవసరమవుతుంది. ఇది పెట్రోలు ఇంజన్తో నడపబడుతుంది. 10 నుంచి 13 లీటర్ల మందు ద్రావణం పట్టే ట్యాంకు, 1.5 లీటరు పెట్రోలు పట్టే ట్యాంకు ఉంటాయి. వాయువేగం సెకనుకు 60 మీటర్లు ఉంటుంది. ప్రత్తి, మిరప, కూరగాయ పొలాల్లోనూ పండ్ల తోటల్లోనూ దీనిని ఉపయోగించవచ్చు. ఇంజను సాయంతో గాలి ఎక్కువ ఒత్తిడితో రావటం వల్ల దీని నాజిల్ మందు ద్రావణాన్ని చిన్న చిన్న బిందువులుగా, అంటే 150 నుంచి 220 మైక్రాన్లుగా విడగొట్టి ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేస్తుంది. పిచికారీ చేసిన ద్రావణం బిందువులు గుండ్రంగా తిరగటం వల్ల ఆకుల పైభాగాన, క్రింద భాగాన కూడా పడతాయి. ఇది తక్కువ పరిమాణంలో పిచికారీ చేసే యంత్రం కాబట్టి స్ప్రే బిందువుల్లో మందు గాఢత ఎక్కువగా ఉంటుంది. పవర్ స్ప్రేయర్ చాలా కాలం మన్నికగా పనిచేయటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పవర్ స్ప్రేయర్ను పొడిగుడ్డతో శుభ్రం చేయాలి. 1 లీటరు పెట్రోలుకు 4 మిల్లీలీటర్ల 2T ఆయిల్ను కలిపి మాత్రమే ఇంధనంగా వాడుకోవాలి. పెట్రోలు సరఫరా చేసిన తర్వాత ఆక్సిలరేటర్ని పావువంతు తెరిచి చోక్ని మూసివేయాలి. తర్వాత తాడును పుల్లీ చుట్టూ సరైన దిశలో చుట్టి లాగి ఇంజనును ప్రారంభించాలి. ఇంజను ప్రారంభమయ్యాక సరైన ఇంజన్ వేగం వచ్చే వరకు చోక్ను తెరిచి ఉంచాలి. గాలిని శుభ్రం చేసే ఫిల్టరును పరిశుభ్రంగా ఉంచాలి. స్పార్క్ ప్లగ్ పైన రసాయనాలు పడకుండా చూడాలి. సాధారణంగా ఇంజన్ వేగం నిమిషానికి 5500 చుట్లు ఉంటుంది. కాబట్టి రసాయనాలను వదలకుండా ఉన్నప్పుడు ఇంజన్ వేగాన్ని తగ్గించాలి. సాధారణ ఇంజనుకు వచ్చే ఇంధన సరఫరాను ముందుగా ఆపి ఆ తర్వాత ఇంజను ఆపాలి. ఈ విధంగా చేయటం వల్ల తిరిగి స్టార్ట్ చేయటం తేలిక. స్మార్ట్ ప్లగ్ టెర్మినల్ను తీసి ఆపకూడదు. అలా చేస్తే ఇంజన్పై అధిక భారం పడి చెడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పలు కంపెనీల తైవాన్ స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదరపు సెంటీమీటర్కు 30 నుంచి 35 కిలోల పీడనంతో స్ప్రే చేస్తాయి. వీటి ఇంజను 1.4 అశ్వశక్తిని కలిగి ఉంటాయి. లీటరు పెట్రోలుకు 30 మిల్లీలీటర్ల 2T ఆయిల్ను కలపాలి. బరువు సుమారు 9 కిలోల వరకు ఉంటుంది. మందు ద్రావణం నింపే ట్యాంకు పరిమాణం 20 లీటర్లు ఉంటుంది. అలాగే పెట్రోలు ట్యాంకులో 600 నుంచి 900 మిల్లీలీటర్ల వరకు పడుతుంది. పవర్ స్ప్రేయర్తో పోలిస్తే తైవాన్ స్ప్రేయర్తో స్ప్రే చేసినప్పుడు మందు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే తైవాన్ స్ప్రేయర్లో బిందువులు
పవర్ స్ప్రేయర్ కంటే చిన్నవిగా విడగొట్టబడి పైరు పైన క్రింద పడతాయి. 1 లీటరు పెట్రోలుతో 6 ఎకరాల్లో స్ప్రే చేయవచ్చు. ధ్వని కాలుష్యం తైవాన్ స్ప్రేయర్లో చాలా తక్కువగా ఉంటుంది. పవర్ స్ప్రేయర్తో పోలిస్తే తైవాన్ స్ప్రేయర్ ఊగటం తక్కువగా ఉంటుంది. తైవాన్ స్ప్రేయర్తో ఒకేసారి 20 అడుగుల వరకు స్ప్రే చేయవచ్చు. రోజుకు 8 నుంచి 10 ఎకరాల్లో మందును పిచికారీ చేయవచ్చు. స్ప్రేయర్లు వాడటమే కాదు, వాటి పరిరక్షణ కూడా చాలా ముఖ్యం. కొత్త స్ప్రేయర్ అయితే మొదటి 20 పని గంటల తర్వాత తదుపరి ప్రతి 35 గంటలకు ఒకసారి స్ప్రేయర్కు ఉండే స్క్రూలు, నట్లు, బోల్టులు బిగించి సరిచేసుకోవాలి. ప్రతి 50 గంటల తర్వాత సైలెన్సర్ని, పొగ గొట్టాన్ని విప్పి కార్బన్ను శుభ్రపరుచుకోవాలి. ప్రతి 100 గంటల తర్వాత కార్బొరేటర్ను, ఇంధన పైపును శుభ్రపరుచుకోవాలి. ఇటీవలి కాలంలో పంటలపై మందుల పిచికారీ పనిని మరింత సులభతరం చేశాయి డ్రోన్లు. కేవలం 10 నిమిషాల్లో ఎకరం విస్తీర్ణంలో మందును పిచికారీ చేయవచ్చు. రోజుకు 30 ఎకరాల వరకు పిచికారీ పనులను పూర్తి చేయవచ్చు. ఇందులో 10 లీటర్లు, 16 లీటర్లు లేదా 25 లీటర్లు ట్యాంకు సామర్థ్యం గల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్లను ఉపయోగించడం ద్వారా పిచికారీ సమయంలో మందు ద్రావణం శరీరంపై పడి తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పిచికారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి వీచే దిశకు వ్యతిరేకంగా కాకుండా గాలి వీచే దిశలోనే పిచికారీ చెయ్యాలి. రసాయన మిశ్రమం శరీరానికి తగలకుండా నిండుగా దుస్తులు, చేతులకు తొడుగులు, కళ్లజోడు తప్పనిసరిగా ధరించాలి. ఉదయం లేక సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చెయ్యాలి. మందులను చేత్తో కలపకూడదు. కలపడానికి కర్రను మాత్రమే ఉపయోగించాలి. మందును ఆరుబయటే కలపాలి కాని గాలి ఆడని ప్రదేశాల్లో కలపకూడదు. చీడపీడల నివారణకు మందులు పిచికారీ చేసేటప్పుడు ఉప్పు నీటిని వాడకూడదు. ఉదజని సూచిక 5 నుంచి 8 వరకు ఉన్న నీటిని వాడుకోవాలి. మందును కొలవటానికి డబ్బా మూతలు, సీసా మూతలు, అగ్గిపెట్టె మూతలు వాడకూడదు. మందును ముందుగా డ్రమ్ముల్లో కానీ బకెట్లలో కానీ కలుపుకోవాలి. తర్వాత స్ప్రేయర్లో నింపుకుని పైరుపై పిచికారీ చెయ్యాలి. స్ప్రేయర్లో నేరుగా మందు, నీరు కలపకూడదు. ప్రమాదవశాత్తు మందు కళ్లల్లో పడితే మంచినీటితో బాగా కడగాలి. మందులు చల్లుతున్న సమయంలో బీడీ, సిగరెట్, తమలపాకు సేవించరాదు. మందులు చల్లిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. స్ప్రేయర్ నాజిల్లో నలకలు అడ్డుపడకుండా మందు ద్రావణాన్ని ముందే వడగట్టుకోవాలి. ఒకవేళ స్ప్రేయర్లో అడ్డుపడితే నోటితో ఊది తీయటం వంటివి చేయకూడదు. వీటిని నిర్దేశించిన నాజిల్ను మాత్రమే వాడుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం పిచికారీ చేసే మందులు సమర్థవంతంగా పనిచేసి దుష్ప్రభావాలు తగ్గిస్తాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలకు నదులు, వాగులు వరద నీటితో పోటెత్తాయి. కొన్ని చోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడ్డంతో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వర్షాల కారణంగా 17 మండలాల్లో 1250 ఎకరాల్లో వరి పంట ముంపు బారిన పడినట్లు వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. అరటి, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. రేగడి, ఆముదాల వలస, బొబ్బిలి, గుర్ల, గజపతి నగరం, దత్తిరాజేరు, పూసపాటిరేగ, జామి, డెంకాడ మండలాల్లో పంటలకు అధిక నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితులపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా సాయం ఛానల్కి రామారాయపురంలో 300 ఎకరాలు సుమారు ఉన్నది. అందులోన 15 ఎకరాలు మాత్రమే పండుచున్నది. తక్కిందల్లా వరద డ్యామేజ్కి పూర్తిగా స్మాష్ అయిపోతుంది. తిండికి కూడా గింజలు కాని పరిస్థితిలో మేము దయనీయంగా ఉన్నాం. మా కాలువను బాగు చేయడం గాని ఏది ఇంతవరకు జరగలేదు. పెట్టుబడి పెట్టా పోయింది, ఆ మదుపుకు రాదు. ఏం చెయ్యాలి ఏటి 10 రోజుల పోత వచ్చిన తుఫాన్కి పోయింది. నుంచి ఒక 30,000 దగ్గర పెట్టాము. తీర్చాలా ఎలా లేదో మాకు బెంగగా ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో 100 ఎకరాల వరకు వరి పంట ముంపుకు గురికాగా పాచిపెంట, సాలూరు మండలాల్లో కొంతమేర పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పంట ముందుగా సాగు చేసిన పొలాల్లో ప్రస్తుతం తొలి విడత దిగుబడి చేతికొచ్చింది. ఈ సమయంలో 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తికాయలు బూజుపట్టాయి. దీంతో తొలి దిగుబడి మొత్తం కోల్పోయామని రైతులు వాపోతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.